దాహం ఇస్తుందా? సరే నువ్వు ఎక్కడే కూర్చో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అర్రే బాబు వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. అలాగే. అనారోగ్యంతో ఉన్నవాడికి అల్లట పని లాభిస్తారా? బ్రాండెడ్ చూడ, బ్రాండీల్లోనూ విస్కీలోనూ కలుపుకోవడానికి కాదు, ప్రాణాలు కాపాడడానికి ఉపయోగించాలి. ప్లీజ్. నీకు శుభం జరుగుతుందయ్యా. థ్యాంక్ యూ తమ్ముడు. పర్లేదు తాతగారు, తాగండి. వద్దాను ప్లీజ్, తాగండి తాగండి. నానా బాబు, మీ నాన్నగారికి ఏం పర్లేదు, ఇప్పుడే సోడా పోసా. నీకేమైనా పిచ్చా? ఆయాసంతో ఉన్న వాళ్ళకి ఎవరైనా సోడా పోస్తారా? శుభం జరుగుతుంది కదా. నోట్లో మోతే సోడా పోసి చంపేశావు కదరా దరిద్రుడా. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊరు దృష్టి, దూరదృష్టి, దూరదర్శన్ దృష్టి, అన్ని దృష్టిలు పోవాలి. ఏంటయ్యా అద్దంలో చూసుకుంటూ నీకు నువ్వే దిష్టి తీసుకుంటున్నావు? నా గ్లామర్ కి స్ట్రీట్ లో ఉండే ఆడవాళ్ళందరూ దిష్టి పెడుతున్నారు. నిద్దట్లో కాలు అదే లేస్తుంది, అందుకే దిష్టి తీసుకుంటున్నాను. అయితే కాయ గట్టిగా కొట్టు, ఎన్ని ముక్కలైతే అంత దిష్టి పోతుంది. త్వరగా పంచరేవయ్యా. అలాగే కొడతాను. సచిన్, గంగూరి, కాఫీ నెంబర్ 1. పగిలింది పెంట. ఎప్పటి సంగతి చెప్తానురా. బైక్ రిపేర్ చేయాలి. మా మేడంది నీ చర్మం చెప్పులు కుట్టించుకుంటా, నీ కండల కాకులకేస్తా. మా మేడంది ఈ కళావరం రింగొచ్చింది కూడా బతికిపోయారు. నా బైక్ వెనక ముందు గాలి తగ్గి కొంచెం లూజ్ అయ్యింది, దాన్ని పంపు కొట్టి టైట్ చేయి. ఓవర్ ఆయిల్ చేయించుకోరాదు, నీట్ గా చేసి పెడతా. ఓ, నాకు ఇండియన్ ఆయిల్ మీద నమ్మకమే లేదు. పంపు కొట్టి టైట్ చేస్తే చాలు. ఇతనే పెద్ద లూజు, ఇక నీ బండికి ఏం చేస్తా టైట్. ఏడ్చావులే, పంపడు జాగ్రత్త కొట్టు. నీకు అసలే పని మీద పట్టు తక్కువ. నీ ఏజ్ గ్రూప్ కు నువ్వే కొట్టొచ్చుగా. నీ ఏజ్ వాళ్ళకి నేను కొట్లా కొట్టా. ఒక పంపు కొట్టడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఏజ్ తో పని లేదు, ఎవరినొకరు కొట్టమను. కమాన్, ఇది నా ఇంపోర్టెడ్ బైక్ సైకిల్. ఓ శానా షెడ్లు చూసినట్టుందిగా బండి. అమెరికా సైడ్లు కూడా చూసింది. ఏమాన్, వెనక చక్రానికి బాగా గట్టిగా గాలి కొట్టు, ఎంత బరువైనా ఆగాలి. ముందు చక్రానికి ఇలా లైట్ గా ఊగుతూ ఊగుతూ ఉండేలా కొట్టు. మీకేం కంగారు లేదు, మా వాడు పంపు కొట్టాడంటే మీకు బ్యాక్ కి ఫ్రంట్ కి తేడా తెలియదు. పెడల మీద కాలేకుండా ఫ్రంట్ కి వెళ్ళిపోద్ది, కానీ బ్రేక్ మాత్రం మీరే వేసుకోవాలి. ఓకే? డోంట్ టచ్, ఐ యామ్ అన్మ్యారీడ్. అమ్మో, బండికి బాడీకి లింక్ ఏంటో. పట్టుకో. ఐ కాంట్. పట్టుకో. ఐ కాంట్. ఎందుకు? ఒకసారి ఇలాగే పట్టుకుంటే టైర్ కెక్కాల్సిన గాలి నాకెక్కేలాగా అయిపోయాను. యూ పట్టుకో, యూ కొట్టుకో, యూ పట్టుకో, యూ కొట్టుకో. ఓకే, నేనే పట్టుకో, నేనే కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. కొట్టుకో, కొట్టుకో. అక్కడ కొడితే ఇక్కడ లేస్తుందంటే ఊరుకో రాజా, ఊరుకో. భయపడకు, భయపడకు రాజా. ఒరేయ్ ద్రోహి, ఏడయ్యా వస్తూ ఉంటాడు. మెక్డోల్మన్ అయితే ఎవడికి గొప్పంట? వాడి కోసం అమ్మవారి ఉత్సవాలు ఆపాలా? ఒరేయ్, భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది. మనకెందుకురా ఈ గొడవ? ఒక ఫోన్ చేస్తే పోలా? వస్తాడువా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారువా? దమా ఖరాబ్ చేస్తురు అన్నా. గుడికెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు చేసి సతాయించి దమాక్ తింటురానా? మణి అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు. అది ముడిచితగా ప్రొఫైసల్ ఎన్న
வணக்கம் வணக்கம் வணக்கம். வாங்கடி வாங்க. என்ன సింగారం మీకు నగలు కొనడానికే నేను ఇంకా 2 సారా ఎఫెక్ట్ ఓపెన్ చేయాలా? సార్ అందరూ వచ్చినట్టనా? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? అదేం లేదు సార్. ఇంద మూంజికి 7 పెండ్లాలని యోచన చేస్తున్నావు అదానా? ఇల్లే సార్, నా సుమ్మా కేట ఊరికి అడిగా. నీ మూంజి చూస్తే నాకు ఎలా తెలియండా? ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా. ముందుగా దీనికి తాళి కట్టి పెడితే బ్రహ్మారా 2 వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి తాళి కట్టి పెడితే వాసంది. దేని కడుపు కాల అప్పుడు దేని కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ. దేని కడుపు కాల ఇలాగా 7గురికి తాళి కట్టి పెడితే తాళి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ వీళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి. ఎన్న చేయాలా 7 వారాల నగల మాదిరి 7గురిని మెయింటైన్ చేస్తా ఉంటా. తప్పు నీలో పెట్టుకుని ఎన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం పిల్లలు పుడతారా? ఏంట్రా తప్పు నాలో పెట్టుకుని ఎంతమందికి తాళి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా? తప్పు మీలో ఎందుకుంటా సార్? తప్పు నాలోదే ఉండదు. అది తెలిసే మున్నాడు 7 కళ్యాణం అయిపోச்சு. ఇంకా కళ్యాణం ఇల్లే కడుపు ఇల్లే. నువ్వు నొక్కు. అన్న గుళ్ళో అందరూ ఎదురు చూస్తున్నట్టు నీ ఫోన్ వచ్చింది. రేయ్ నేను పెండ్లాళ్ళతో ఫోటో ప్రోగ్రామ్ లో ఉంటుందని చూడలే? సొల్లినా భక్తులందరూ వెయిటింగ్ అంటనే. చేయని ఎంత వెయిట్ చేస్తే మన వెయిట్ అంత జాస్తి అవుతుంది. ఆడ అమ్మవారు ఉన్నదా? ఈడ 7 అమ్మవారు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి దా సీర కడతారు. వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి. మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు. సంవత్సరానికి ఒకసారి చీర కడతారా? మరి మిగతా రోజుల్లో అన్న ఫ్యామిలీ మ్యాటర్లో తల పెడితే తల తీసేస్తా. నువ్వు నొక్కరా. వణకం వణకం వణకం. నమస్కారం వణకం. అమ్మా తాయే కామాచి మన్నించమ్మా. ఎన్న పూసారి మొగ అడ్డా పడ్డావు కంజసిరి సేవ మరి నవీన. ఆర్ యు మిస్టర్ మెక్డౌల్ మణి? நான் தான் மெக்டவுல் மணி. அப்பா அம்மா పెట్టిన పేరు మణి రత్నం క్లాస్. இந்த ஜனங்கள் పెట్టిన పేరు మెక్డౌల్ మణి మాస్. என்ன விஷயம்? సరుకు వేణమా? I am Central Excise Officer from Chennai. We have seized 14 of your illicit liquor lorries on highway. నా దొంగ లిక్కర్ లారీలో హైవేలో సీసేస్త్రీ అదానా? ఇప్పుడన్నా దొంగ సారా అమ్మడం తప్పని తెలీదా? సారా తాగడమే పెరిగి తప్పు. అందులో లారీలు చేసిన తప్పు ఏం తంబి? Don't argue. We have arrest warrant. Come with us. ఏంట్రా అరెస్టు? అన్న చీప్ లిక్కర్ దొంగసారి అమ్ముతాడు. అన్న లారీలు ఇన్ని తాలు పట్టుబడ్డాయి. అయితే అరెస్ట్ చేస్తారా? అన్న అరెస్ట్ చేస్తే కంచి మొత్తం కాలి బూడిద బూడిద బూడిద. నీకు ఇంగ్లీష్ వచ్చి నాకు హిందీ వచ్చా? మా ఇద్దరు గుర్తుకునే నీకు అరెస్టే కదా కావాలి. అన్న నువ్వు ఆగన్నా. నువ్వు అరెస్ట్ ఏంటన్నా? నేను వస్తాం పద. మీరేమి కంగారు పడకండి అమ్మా. చొల్ల కనుగలా దృష్టి అయిచిరా దృష్టి. మీరందరు ఇంటికి వెళ్ళి చీరలు నగలు తీసేసి పడుకోండి. తంబి పోలీస్ పని పోలీస్ చేశారు. మీ పని మీరు చేయాలా? పురింజదా? పురింజిచ్చి అయ్యా ఉత్సవం నింగిదా జరిపించాలి. ఇన్నికి కంచిలో ఉత్సవం. అత అరేంజ్మెంట్స్ అదిరిపోవాలంతే. చూస్తావుగా ఆంధ్ర జాంపళ్ళు కాదు కాశ్మీర్ యాపిల్ పళ్ళు. నాకు ఫ్రీ. నీకు మామూలేగా. నాకు ఇక్కడ ఓకే. ఇదిగో అల్లుళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గదిలోకి వెళ్ళండి. ఈ రాత్రి మీకు శివరాత్రి. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా. పండు బుజ్జి కన్నా నానా బంగారం. బంగారం, 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 నిన్నే చేరానే.
ఉన్నదే కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నే ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి రగులుతోంది మొగలి పొద మగల మారి కన్నయ్యదా లబ్బుకు ఏజీ బారుందా రంగనాయకి లబ్బుకు ఏజీ బారుందా రంగనాయకి లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి మచిలీపట్నం మస్తానా నర్సీపట్నం నెరజానా నిన్ను తాకి మెరిసే నమ్మ నగజోనా సోకు చూస్తే బారానా సిగ్గు చూస్తే చారానా సంగు చూసి దుఃఖాలమ్మో రంగానా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.